ఉప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వివేకానంద కాలనీ వాసులందరికీ నమస్కారం. అండ్ ఈ కాలనీ గురించి చాలా చెప్పాలని ఉంది. ఎందుకంటే నేను వచ్చినప్పుడు చాలా ఘోరమైన పరిస్థితుల్లో ఈ కాలనీ యొక్క కమిటీలను చూడడం జరిగింది. దానికి మా ప్రెసిడెంట్ గారు చాలా శ్రమకు వచ్చి ప్రతి ఒక్క వీధి నుండి కొద్దిమంది యువకుల్ని మాలాంటి వాళ్ళని ఎన్నుకొని ఒక కూర్పు లాగా దాన్ని సమకూర్చి మేము ఒక వారియర్స్ లాగా పనిచేద్దామనే ఉద్దేశంతో ఒక కమిటీగా ఫామ్ అయ్యేసి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని అహర్నిశలు చెప్పాలంటే ఇందాక మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు మన బార్డర్లో సైనికులు ఏ విధంగా పనిచేస్తారో ఆ విధంగా మేము ఈ కాలనీ డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో అహర్నిశలు చెప్పాలంటే 2, 3 రాత్రి 3, 4 కూడా అవడం జరిగింది. కానీ శ్రమకు వచ్చి మా వంతు శ్రమని ఒక రక్తంలాగా దాన్ని కూర్పు అనేది డెవలప్మెంట్ కోసం ఎంతో ప్రయత్నించి ఇప్పుడు మీ కళ్ళ ముందు ఈ కాలనీ కమిటీలు గతము నాడు నేడు అనే ప్రోగ్రామ్ ఎలా అయితే సీఎం గారు అలా కొన్ని ప్రోగ్రాంలు తీసుకుంటారో ఆ విధంగా కాలనీ నాడు ఈ రోజు కాలనీ కమిటీలు నేడు అనే విధంగా మా వంతు ప్రయత్నంగా ఒక లాల్ బహదూర్ స్టేడియంలో ఏ విధంగా వెలిగిపోతుందో ఆ విధంగా వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో మేము కాలనీ డెవలప్మెంట్ కోసం ఆర్గనైజేషన్ శ్రమించేసి ఇప్పుడు ఈరోజు వినాయక చవితి యొక్క సెలబ్రేషన్స్ లో దీపోత్సవం చేయించడం జరిగింది. అందులో మా కాలనీ యొక్క సోదరిమణులు మహిళలు అందరూ పాల్గొని దీపోత్సవం కార్యక్రమాన్ని మన వివేకానంద కాలనీలోని ఆడబిడ్డలు ఆడపడుచులు అందరూ మన తల్లులు అక్క చెల్లెళ్ళు అందరూ కలిసి చాలా శ్రమకు వచ్చి ఆ దీపోత్సవం కార్యక్రమంలో వాళ్ళంత ప్రయత్నం చాలా గట్టిగా చేసేసి ఆ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేసి అందరి మన్ననలు పొందినందుకు వాళ్ళ శ్రమ కూడా వృధా కాలేదనే ఉద్దేశంతో కాలనీలో వాళ్ళ తనవంతు సహకారాన్ని వాళ్ళు అందించినందుకు చాలా వాళ్ళకు ప్రత్యేకమైన అభినందనలు. అండ్ లడ్డు కూడా లాస్ట్ టైం చాలా కాంపిటీషన్ గా పాడేసి ఆ లడ్డును కూడా నేనే కైవసం చేసుకోవడం జరిగింది. ఈసారి కూడా మా కాలనీ వాసులందరూ పోటీ పడి మరి ఈ లడ్డును కైవసం చేసుకుంటారని ఆశిస్తూ మా వివేకానంద కాలనీ బోడుప్పల్లోని ఆదర్శవంతమైన కాలనీ తీర్చిదిద్దే వరకు మా కమిటీ అనేది అహర్నిశ శ్రమకూర్చి తప్పకుండా తెలంగాణలోనే వన్ ఆఫ్ ద డెవలప్డ్ కాలనీగా తీర్చిదిద్దే పనిలో తప్పకుండా నిలుస్తుందని మీ అందరి ఆశీస్సులతోనూ ఇది తప్పకుండా నెరవేరుతుందని అందరి కాలనీ వాసుల తరఫున నేను విన్నవించున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. ప్రత్యేకంగా కేకే న్యూస్ ఛానల్ తెలంగాణ వారు ప్రత్యేకంగా మా కాలనీకి వచ్చి వివేకానంద గణప విఘ్నేశ్వర ఉత్సవాలని వాళ్ళ ఛానళ్ళ ద్వారా ప్రసారం చేస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ కాలనీ 2005లో ఫామ్ అయింది. మేము ఇక్కడ 2009లో వచ్చాం. 2009 నుంచి వేరే చోట ఈ సంక్షేమ ఈ హాల్ 2018లో కన్స్ట్రక్షన్ జరగడం జరిగింది. 2019లో ఈ రూమ్లో ఈ హాల్లో ప్రత్యేకంగా వినాయక ఉత్సవాలు జరగడం ప్రారంభించాం. అక్కడి నుంచి ప్రతి సంవత్సరం ఇక్కడే చేయడం జరిగింది. దానికి ముందుగా రోడ్డు మీద ప్రత్యక్షంగా రోడ్డు పైన ఈ ఉత్సవాలు జరుగుతుండేవి. అవి అంత ఆహ్లాదకరంగా ఆరోగ్యకరంగా ఉన్నట్లు కనిపించట్ల. ఎప్పుడైతే ఈ సంక్షేమ సంఘంలో ఈ ఉత్సవాలు చేయడం జరిగిందో దీనికి ఒక కళ వచ్చింది. ఈ కళ చుట్టుపక్కల కాలనీలందరికీ కూడా చాలా ఎగ్జాంపుల్గా ఉదాహరణగా కూడా మారడం జరిగింది. ఫస్ట్ నుంచి ఈ సంక్షేమ సంఘంలో మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించడం జరుగుతుంది. ఈ సాయంత్రం ఈ సంక్షేమ సంఘం నుంచి నేను 2011 నుంచి ఉన్నాను. 2011-14 వరకు ఉన్న సంక్షేమ సంఘం యొక్క సభ్యులకి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సభ్యులకి చాలా వ్యత్యాసం ఉంది. సో ఈ సంఘం వచ్చిన దగ్గర నుంచి కొంచెం ఉత్సాహంగా చేయటం, అన్ని పనులు మావి అని భుజాన్ని వేసుకోవటం, అన్నిటికీ ముందుండి రాత్రనక పగలనక అహోరాత్రులు కృషి చేసి ఇంత అంగరంగ వైభవంగా జరగటం జరుగుతుంది. ఈ సంవత్సరం మాత్రం చాలా అంగరంగ వైభవంగా జరిగింది. సాయంత్రం 6వ రోజు ఉత్సవాలు జరుగుతున్న ముగింపు కార్యక్రమంలో యథాలాపంగా మహిళల చేత దీపోత్సవం నిర్వహించాలని చెప్పేసి ఒక చిన్న పిలుపునివ్వటంతో మన తెలంగాణ ఆడబిడ్డలు, మహిళలు, పిల్లలు అందరూ వచ్చి ఈరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఉదయం రాత్రి చిన్న పిలుపుని అందుకుని
మధ్యాహ్నం 2 గంటల నుంచి ఆ మొత్తం అంతా శుభ్రం చేసి ముగ్గులు పెట్టి పూలు చల్లి దీపాలంకారం చేసి అది చాలా అద్భుతంగా అనిపించింది. వాళ్ళ కృషి వాళ్ళకి ప్రైస్లెస్, వెలగట్టలేని శ్రమ వాళ్ళది. అందుకు మా అందరి తరపున, కాలనీ తరపున ప్రతి ఒక్క ఆడబడుచుకి ఆడబిడ్డకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఒక్కసారి.